ఎక్కడైతే 7 పాటలు నువ్వు పాడావో దేవుడు ఒక్కడే జయగీతం ఎత్తి పాడే విధంగా దేవుడు చేయబోచున్నాడు. చెప్పండి, జయగీతం ఎత్తి ఆనందపడమని సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏడ్చావు, కన్నీరు కాచావు, బాధపడ్డావు. అయ్యో నా పిల్లల పరిస్థితి ఏంటి, నా బాబు పరిస్థితి, కుమారుని పరిస్థితి, కూతురు పరిస్థితి, భార్య పరిస్థితి, భర్త పరిస్థితి ఏంటి ఏంటి అని నువ్వు ఇన్నాళ్ళు కన్నీరు కాచావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, ఇక నీ ఏడుపు కాలం ముగిసిపోయింది, నీ దుఃఖ దినములు ముగిసి ఉన్నా అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నువ్వు ఆనందపడే కాలం వచ్చి ఉన్నది. గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 1వ వచనం చూడండి. గొడ్రాల పిల్లలు కననిదానా జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదానా జయకీర్తనం ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన వాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ సెప్టెంబర్ మాసంలో యెహోవా సెలవిచ్చే కొన్ని ప్రోత్సాహకులు ఉన్నాయి. వాటిలో నుంచి కొన్ని ప్రోత్సాహకులు పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మీకు దయచేయబోతున్నాడు. వాడిని సెలవిచ్చే మాట ఏంటంటే, ఎస్ గొడ్రాల పిల్లలు కనిదానా జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదానా జయకీర్తన ఎత్తి ఆనందపడమని సెలవిస్తున్నాడు. గొడ్రాలు దేనికి సాదృశ్యం అండి? గొడ్రాలని చూసినప్పుడు పిల్లలు లేని వాడిని చూసినట్లయితే చాలా మంది అంటారు, నువ్వు శాపగ్రస్తురాలివి, నీ మీద ఏదో శాపం పనిచేస్తుంది, అందుచేతని నీకు సంతానం లేదు, నీలో ఏదో లోపం ఉంది, ఏదో సమస్య ఉంది, ఏదో శాపం పనిచేస్తుంది, ఏదో సైతాన్ని వెంటాడుతుంది అని చెప్పేసి సమాజం ఏం చేస్తుందంటే, ఈ గత కాలంలో గొడ్రాలు వాడిని శాపంగా చూసేవారు, శాపగ్రస్తాలుగా చూసేవారు. ఒక స్త్రీ కనుక సంతానం లేనట్లయితే ఎంతగానో విలాపించేది, ఎంతగానో కన్నీరు కాచేది. హన్నా విషయంలో మనం చూసాం. హన్నాకు సంతానం లేదు, ఏ స్థాయిలో విలిపించేదంటే, ఇక చివరికి సంతానం లేదని చెప్పేసి సొంత భర్తను వేరే స్త్రీకిచ్చి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, ఎవరైతే ఫలభరితంగా లేదు, గొడ్రాలతనం ఏం చూపిస్తుందంటే ఫలభరితం లేకపోవడం. కేవలం సంతాన విషయంలోనే కాదు, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, అనేక విషయాల్లో ఏ విషయాలైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఫలభరితంగా లేవు, మాసాలు గతిస్తున్నాయి, వారాలు గతిస్తున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఏమీ జరగడం లేదు, ఏమీ కావడం లేదు, ఎక్కడేసిన గొంగడు వలి పరిస్థితి అలాగే ఉందని ఎవరైతే బాధపడుచున్నారో, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎన్నాళ్ళు ఈ పోరాటం, ఎన్నాళ్ళు ఈ సంకటాలు, ఎన్నాళ్ళు ఈ బాధలు, ఎన్నాళ్ళు ఈ స్థితిలో ఉండాలి, ఎన్నాళ్ళు ఏమీ జరగకుండా, ఒక ఇల్లు లేదు, వాకలి లేదు, స్వాహం లేదు, ఏమీ జరగడం లేదని ఎవరైతే బాధపడుచున్నారో, ఇక వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, మీ మీద పనిచేసేటువంటి బలహీనమైన శాపాన్ని యేసుక్రీస్తు నామములో ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నాడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నామములు విరగొట్టుచున్నాడు. నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరైతే నాకేమి జరగలేదు అనుకుంటున్నారో, వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక జయగీతాన్ని పాడాలి. ఇన్నాళ్ళు ఏ పాటలు పాడావు? 7 పాటలు పాడావు, దుఃఖ పాటలు పాడావు, ఓదార్పు పాటలు పాడావు, ఆదరణ పాటలు పాడావు. నువ్వు 7 పాటలు పాడుతూ ఓదార్చుకుంటూ ఏదో జరుగుతుందిలేని 7 పాటలు పాడావు. కానీ దేవుడు సెలవిస్తున్న ఇప్పుడు జయగీతం ఎత్తాలి. నువ్వు పాడాల్సింది 7 పాటలు కాదు, నువ్వు పాడాల్సింది ఓదార్పు పాటలు లేదా ఆదరణ పాటలు కాదు. నువ్వేం చేయాలంటే జయగీతం ఎత్తాలి. ఎందుకంటే ఎక్కడైతే జయం లేదని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావో, దేవుడు అక్కడే నీకు జయాన్ని ఇయ్యబోచున్నాడు. ఎక్కడైతే 7 పాటలు నువ్వు పాడావో, దేవుడు ఒక్కడే జయగీతం ఎత్తి పాడే విధంగా దేవుడు చేయబోచున్నాడు. చెప్పండి, జయగీతం ఎత్తి ఆనందపడమని సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏడ్చావు, కన్నీరు కాచావు, బాధపడ్డావు. అయ్యో నా పిల్లల పరిస్థితి ఏంటి, నా బాబు పరిస్థితి, కుమారుని పరిస్థితి, కూతురు పరిస్థితి, భార్య పరిస్థితి, భర్త పరిస్థితి ఏంటి ఏంటి అని నువ్వు ఇన్నాళ్ళు
రోజులు కన్నీరు కాచావు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే ఇక నీ ఏడుపు కాలం ముగిసిపోయింది, నీ దుఃఖ దినములు ముగిసి ఉన్నా అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నువ్వు ఆనందపడే కాలం వచ్చి ఉన్నది. గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొన్ని ఏళ్ల క్రితం ఒక కుటుంబానికి ఒక ప్రాపసీ ఇచ్చాను. ఆ యొక్క ప్రాపసీ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో మీ యొక్క కుమారుని యొక్క మ్యారేజ్ కోసం చూస్తున్నారు. మీ కుమారునికి మ్యారేజ్ జరుగుతుందని నేను ప్రామిస్ ఇచ్చాను. పేరెంట్స్ ఎంతగానో వేదన చెందారు. చాలా సంవత్సరాల పాటు సంబంధాల కోసం చూశారు. వైట్ చివరికి ప్రామిస్ ప్రకారం నేను ప్రామిస్ ఇచ్చినటువంటి 6 months లోనే ఈ యొక్క సంబంధం వచ్చింది, మ్యారేజ్ వచ్చింది. ఆ మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది. నన్ను ఇన్వైట్ చేశారు. సో నేను స్టేజ్ పైకి వెళ్ళి వాళ్ళను గ్రీట్ చేసి విషయం చెప్తున్నప్పుడు ఆ యొక్క బాబు వాళ్ళ మదర్ వచ్చేసి నాకు చెప్పింది, చాలా వందనాలండి, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఇన్నాళ్ళు మా ఇంట్లో ఏమి జరగలేదని బాధపడ్డాము, కానీ మేము ప్రామిస్ ఇచ్చినటువంటి 6 months లోనే మా ఇంట్లో శుభకార్యం జరిగింది, మేమంతా చాలా హ్యాపీగా ఉన్నామని ఆమె సాక్ష్యం చెప్పింది. దేవుడు వాళ్ళందరి మోకాల్ని చూస్తాను. ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా 7 మొక్కలుగా ఉండేవి. ఎప్పుడు ఏడ్చేవాళ్ళు, ఎప్పుడు కన్నీరు కాచేవారు. నేను ఫంక్షన్ లో కూర్చొని వాళ్ళందరి మోకాలు అబ్జర్వ్ చేశాను. చేసినప్పుడు వాళ్ళందరి యొక్క మొఖాల్లో ఎంతో సంతోషం, ఎంతో సమాధానం, ఎంతో ఆనందంగా కొత్త బట్టలు వేసి నీట్గా షేవింగ్ చేసి సూట్లు, బూట్లు, కోట్లు వేసేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. దేవుడు ఎక్కడైతే మీరు విలపిస్తున్నారో దేవుడు మిమ్మల్ని అక్కడే ఆనందపడే విధంగా దేవుడు చేస్తాడు. దేవుడు చక్రాన్ని తిప్పే దేవుడు. యెహోవా సెలవిస్తున్నాడు, సంసారి పిల్లల కంటే విడబడిన దాని పిల్లలు. అంటే ఎవరైతే నువ్వు సక్సెస్ఫుల్ గా ఉన్నారు, ఎవరైతే బాగా ఉన్నారు, ఎవరైతే సంతోషంగా ఉన్నారు, ఎవరైతే హ్యాపీగా ఉన్నారు, ఎవరైతే ఏ బాధలు లేవని నువ్వు అనుకుంటున్నావో వారికంటే ఎక్కువగా విస్తారమైన ఫలము కలిగి బిడ్డగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నువ్వు చెట్టు లాంటి వాడివి. అయితే నీ చెట్టు మీద ఉన్న కొమ్మలు ఎండిపోయినాయి, ఆకులు రాలిపోతున్నాయి, నీళ్లు లేవు, ఎరువు లేదు, సూర్యరశ్మి లేదు, ఏమీ లేదు. ఆ చెట్టు వల్ల ఉన్న నువ్వు ఎండిపోయిన వాడిగా ఉన్నావు. పండ్లు రావడం లేదు, ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి, కొమ్మలు కూడా ఎండిపోయి ఉన్నాయి. నీ యొక్క చెట్టుకు చీమలు వచ్చి అన్ని చెదలు పట్టాయి. మొత్తం నీ చెట్టును కూడా పురుగులు పట్టేసి తినేసేటువంటి సిచ్యువేషన్ లో నీ స్థితి ఉంది. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఎండిపోయిన చెట్టులాగా ఉన్నా గానీ మళ్ళీ నేను నిన్ను చిగురింపచేస్తాను. రాలిపోయినటువంటి ఆకులన్నీ కూడా మళ్ళీ కొత్త ఆకులు వచ్చే విధంగా నేను చిగురింపచేస్తాను. ఫలం లేని చెట్టుకు ఫలం వచ్చే విధంగా చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు చేస్తాడండి. దేవునికి సమస్తం సాధ్యం. నమ్మాలి. దేవుడు యేషుకేలుకు ఒక దర్శనం చూపించాడు. ఈ దర్శనంలో ఎండిపోయేటువంటి మొత్తం ఎముకలు కనపడ్డాయి. అవన్నీ కూడా చనిపోయేటువంటి జనాంగం, వాళ్ళ కాళ్ళు, చేతులు, మొత్తం శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోయింది. ఎముకలు, పుర్రెలు, కాళ్ళు, చేతులు అవన్నీ ఎముకలే ఉన్నాయి. అవి చూపించేసి దేవుడు యేషుకేలు ప్రవక్తను సవాలు చేశాడు, వీళ్ళు నిలబడగలరా, వీళ్ళు లేస్తారా అంటే యేషుకేలు అన్నాడు, దేవా నీకే సాధ్యమని చెప్పాడు. అయితే ప్రవచించమని దేవుడు చెప్పాడు. ప్రవచించంగానే ఏం జరిగిందండి? ఎండిపోయేటువంటి ఎముకలన్నీ కూడా ఎక్కడో ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చి ఏమైపోయాయి? జాయింట్ అయిపోయినాయి. వాళ్ళ శరీరం నేలలో కుళ్ళిపోయింది. అసలు ఎక్కడుందో కూడా తెలియదు. కానీ కుళ్ళిపోయిన శరీరంలో ఉన్నటువంటి అణువులు, పరమాణులన్నీ కూడా వచ్చేసి అన్ని కూడా ఆ యొక్క ఎముకలకు జాయింట్ అయిపోయినాయి. కొన్ని క్షణాల్లోనే ఈ ఎముకలుగా ఉన్నటువంటి ఆ యొక్క లోయ ఒక మహా సైన్యముగా దేవుడు చేశాడు. క్షణాల్లోనే మహా సైన్యం లేచింది. ఇక ఆయన ప్రవచించగానే కార్యం జరిగింది. నువ్వు ఎండిపోయిన ఎముకల్లాగా ఉండొచ్చు, కానీ దేవుడు రాబోయే రోజుల్లో నిన్ను మహా సైన్యంగా చేయబోచున్నాడు. వారిసి చెప్పండి.